హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించిన అంశాలు, స్పోర్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా సిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలంటూ ఎయిర్పోర్టు మెట్రోలను రద్దు చేయడము, అత్యధిక ప్రాంతాలను కలిపేలా మార్చాలని ఒక కర్తవ్యంగా పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయాల వినియోగంపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలంటూ, రాష్ట్రంలో ప్రతి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ ప్రకటించారు. పిఎస్ఎల్వి C-58 అనే ప్రయోగము విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. నిర్ణీత కక్షలోకి ఎక్స్పో షాట్ ఈ తరహా ప్రయోగం చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. 2024 గగనయాన్ సంవత్సరంగా ఇస్రో అధిపతి తెలియజేశారు. షార్ నుంచి పిఎస్ఎల్వి C-58 ప్రయోగము తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ఎక్స్పో షాట్ తీసుకుని పిఎస్ఎల్వి వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 22 నిమిషాల తర్వాత 650 కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షల్లో ప్రవేశపెట్టింది. ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటు మాడ్యూల్ 3 POME-3 ప్రయోగం నిర్వహించే వీలుగా రాకెట్ నుంచి ఇంజిన్ను మండించి దాని కక్షను 350 కిలోమీటర్లకు తగ్గించారు. ఇక ఈ మాడ్యూల్లో కేరళకు చెందిన LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థినులు తయారు చేసిన V-షాట్తో పాటు ఫ్యూయల్ సెల్, సిలికాన్ ఆధారిత అత్యంత శక్తివంతమైన బ్యాటరీ, రేడియో శాటిలైట్ సర్వీస్ వంటి నూతన సాంకేతిక ఆధారంగా పనిచేసే 10 రకాలు ఉంటాయంటూ ఈ సమాచారాన్ని సేకరించడంతో పాటు ప్రయోగాలు నిర్వహిస్తాయి. అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసిన ఫ్యూయల్ సెల్ కీలకమైంది. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భారత్కు రోదశలో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరులు అవసరమంటూ ఆ అవసరాన్ని ఫ్యూయల్ సెల్ అనేది తీరుస్తుందంటూ ఇస్రో భావించింది. ఖగోళంలో వ్యాప్తి చెందిన ఎక్స్రే తరంగాల జననాన్ని గుర్తించే లక్ష్యంతో ఇస్రో ఎక్స్పో షాట్ ప్రయోగించింది. 2021లో నాసా ఎక్స్పో పోలారిటమెట్రీ ఎక్స్ప్లోరర్ మిషన్ పేరుతో ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశంగా భారత్ కావడం విశేషం. అబ్జర్వేటరీగా పనిచేసే ఎక్స్పో షాట్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాల మధ్య అధ్యయనం చేశారు. 2024లో 12 నుంచి 14 ప్రయోగాలు చేపట్టామంటూ ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ తెలిపారు. పిఎస్ఎల్వి C-58 ప్రయోగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొలీజియంలో పారదర్శకత లేదనడం అనేది తప్పు పట్టారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్. కొలీజియం ప్రక్రియను విమర్శించడం చాలా తేలిక, కానీ ఒక జడ్జి నియామకానికి సంబంధించిన అనేక సంప్రదింపులు జరుగుతాయంటూ ఇందులో ప్రతి దశలోనూ ప్రక్రియ సరైన దశలో కొనసాగేలా చర్యలు చేపడతామంటూ ఈ సందర్భంగా CJI తెలిపారు. ఆర్టికల్ 370 పైన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపైన స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఏ తీర్పైనా రాజ్యాంగం, చట్టాలకు లోబడే ఉంటాయంటూ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఇచ్చిన తీర్పు ఏ ఒక్కరికి నిర్ణయం కాదని ఏకగ్రీవకంగా ఇచ్చిందంటూ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 2019లో రంజన్ గొగోయ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఇచ్చే ముందు 5 సభ్యుల కూర్చొని చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు తీర్పుపైన విమర్శలకు స్పందించబోమంటూ CJI తెలిపారు. దేశంలో గత 10 ఏళ్ల వివిధ రంగాల్లో సాధించిన పురోగతిపైన ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రధాని మోదీ కోరారు. తమ భావ అభిప్రాయాల వ్యక్తీకరణకు తన పేరిటే నమో యాప్ ద్వారా ఒక సర్వేను ఆయన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనుల్లో పాటు
ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపైన జన్ మన్ సర్వే ఆధారంగా అభిప్రాయాలను నేరుగా తనతో పంచుకోవచ్చంటూ సోమవారం ఎక్స్లో పోస్టు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు ఇక నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే అనుసంధానం చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఆధారిత వ్యవస్థను మారడానికి డిసెంబర్ 31తోనే గడువు ముగించడంతో MGNREGS ద్వారా కూలీలకు అందించే వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయాలంటూ ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఉపాధి హామీ కూలీల నమోదు వారి సంఖ్య మొత్తం 25,89,00,000 ఉన్నారు. నూతన సంవత్సరం వేళ జపాన్లోని వరుస భూకంపాలతో వణికిపోయింది. సోమవారం దాదాపు 21 సార్లు భూమి కంపించడమైంది. వరుసగా సంభవించిన ఈ భూకంపాలతో తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. చుట్టుపక్కల ఇషికావా దాని చుట్టుపక్కల ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో 7.6 తీవ్రతతో భూకంపాలు వరుసగా వచ్చాయంటూ జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. కొత్త సంవత్సరం వేడుకలు ప్రపంచమంతా నిర్వహిస్తున్న సందర్భంగా గుజరాత్లోని రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించిన సామూహిక సూర్య నమస్కారాలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాయి. సోమవారం ఉదయం ఒకేసారి 108 ప్రాంతాల్లో 50,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన కార్యక్రమాన్ని మోధేరా సూర్య దేవాలయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గుజరాత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. భారీ స్థాయిలో అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయ గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహ ఎంపిక పూర్తయింది. రాజస్థాన్, కర్ణాటకకు చెందిన 3 శిల్పులు 3 విగ్రహాలను తయారు చేశారు. మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అడుగుల పొడవున్న విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కోసం ఉపయోగించనున్నారు. నోబెల్ పురస్కార విజేత యూనస్కు జైలు శిక్ష బంగ్లాదేశ్ న్యాయస్థానం తీర్పిచ్చింది. యూనస్ సహా మరో 3 కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ ప్రేరేపిత యూనస్ మద్దతుదారులు పేర్కొన్నారు. గ్రామీణ టెలికాం సంస్థ అధ్యక్షుడిగా ఉన్న జైలుతో పాటు 25,000 టంకాల జరిమానా కూడా విధించింది. 1983లో గ్రామీణ బ్యాంకు స్థాపించి పేదలకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారు. బంగ్లాదేశ్లో పేదరికం మాపేందుకు యూనస్ తాను చేసిన కృషికి కూడా 2006లో ఆయనకు నోబెల్ పురస్కారం అనేది దక్కింది. గాజాలోని ఉత్తర ప్రాంతం నుంచి 1,000 మంది ఇజ్రాయెల్ సైనికులు వెనక్కి వెళ్లడం ఒక చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత సైన్యాన్ని వెనక్కి పిలవడం ఇదే తొలిసారి. ఈ చర్య చేపట్టినట్టు వివరించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన తర్వాత దళాలు వెనక్కి రావడంతో మరొక వాదన వినిపిస్తుంది. బ్రిటన్లోని మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కీటోన్ మాత్రలు, పొడులు తీసుకోవడం వల్ల క్రీడాకారుల సామర్థ్యం పెరుగుతుందంటూ అనేది అపోహ మాత్రమే, వీటి వల్ల కొత్త శక్తి రావడం కన్నా ఉన్న శక్తి తగ్గిపోతుందంటూ ఈ పరిశోధనలో తెలిపారు. దీనివలన వ్యాయామ సామర్థ్యం పెరుగుతుంది సూత్రీకరించారు. బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనం ఈ సూత్రీకరణకు తప్పని సూచించారు. అర్జెంటీనాకు చెందిన పరిశోధకులు 60,000 మంది ధూమపాన ప్రియులపైన 8 ప్రయోగాలు చేసి ఒక అంశాన్ని నిర్ధారించారు. ధూమపానం పైన సమర్థ అస్త్రం సైటిసైన్ అనే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వస్తున్న ప్రకటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. దీని ద్వారా పొగాకు ఉత్పత్తుల ద్వారా కాకుండా వేరే రూపాల్లో నికోటిన్ అందించి వ్యసనాన్ని మాన్పించడానికి వైద్యులు ఈ సందర్భంగా ప్రయత్నిస్తున్నారంటూ
అర్జెంటీనాకు చెందిన పరిశోధకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది అయిన ఏ సుదర్శన్ రెడ్డి నూతన సంవత్సరం రోజున బాధ్యతలు చేపట్టారు. హైకోర్టులోని ఏజీ కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరము అడ్వకేట్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం తరపున కేసులు వాదించడానికి గాను అదనపు అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు అదనపు అడ్వకేట్ జనరల్లను నియమించినట్లు అడ్వకేట్ జనరల్ నియామకం కూడా పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు స్టాండింగ్ కౌన్సిల్ నియామకం కూడా చేపట్టాల్సి ఉందంటూ తెలిపారు. అణు కేంద్రాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న భారత్ పాక్ 1988లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో నిబంధనల ప్రకారం ఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య వ్యవహారాల ద్వారా ఈ పని పూర్తి చేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 1991 జనవరి 27 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్కు చెందిన 184 మంది మత్స్యకారులు తమ శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్నారు. పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జైషే మహమ్మద్ చీఫ్ పుల్వామా దాడి సూత్రధారి మహమ్మద్ అజహర్ పైన బాంబు దాడి జరిగినట్లు విచారణ వ్యక్తం చేశారు. అయితే ఉదయం 5 గంటల ప్రాంతంలో పాక్లోని భవల్పూర్ మసీదులోని ప్రార్థనలు నిర్వహించి మసూద్ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడినట్టు ఈ కథనాల ద్వారా తెలుస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను బాధ్యతాయుతంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు హామీ ఇచ్చారు. 1979లో ఇరు దేశాల మధ్య మొదలైన దౌత్య సంబంధాలకు ఈ ఏడాది 45 ఏళ్లు అవుతున్నాయి. నెతన్యాహుతో 14 సార్లు మాట్లాడిన జో బైడెన్. భేదాభిప్రాయాలు వీరి మధ్య ఎక్కువగా ఉన్నాయంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇటీవల కాలంలో బెంజమిన్ నెతన్యాహు 14 సార్లు బైడెన్తో మాట్లాడారు. ప్రతి కాల్లోనూ కాస్త టెన్షన్ వాతావరణంతో పాటు హెచ్చరికలు ఉన్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. అత్యధికంగా సైబర్ నేరాల బారి పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. గత 8 నెలల్లో నేరస్తులు ఏకంగా 700 కోట్లను కొల్లగొట్టారు. రోజుకోరెత్తిన ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సైబర్ గస్తీని పెంచనున్నారు. తాజాగా ఇటీవల వాటిని విస్తరించనున్నారు. నిఘా పెంచిన కొన్ని రకాల వాటిని అడ్డుకోవాలంటూ 2022తో పోలిస్తే 2023లో అన్ని రకాల నేరాలు 8.97% పెరగగా సైబర్ నేరాలు మాత్రం 17.59% పెరిగాయి. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల ద్వారా చేస్తున్న మోసాల్లో ప్రజలకు చాలా వరకు అవగాహన వచ్చింది. అయితే హోటల్ గదులు బుక్ చేస్తే మంచి కమిషన్ ఇస్తామంటూ ఇటీవల నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి 20 లక్షలు కొల్లగొట్టారు. 1901 సంవత్సరం నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 2023 సంవత్సరంలో రెండో వెచ్చని ఏడాదిగా నిలుస్తుందంటూ భారత వాతావరణ విభాగం ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది తెలిపింది. 2016లో సగటు ఉష్ణోగ్రత 0.710 డిగ్రీ సెల్సియస్ పెరగ్గా 2023లో 0.65% పెరిగిందంటూ ఇండియన్ మెటీరియలాజికల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. వందే భారత్ రైళ్లకు రోజురోజుకు ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుందంటూ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రైల్వే ప్రయాణికుల అవసరాలను తీర్చడం తమ ప్రధాన లక్ష్యమంటూ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, కాచిగూడ నుంచి యశ్వంత్పూర్, విజయవాడ నుంచి ఎంజీఆర్, చెన్నై మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి.
వీటిలో 16 కోచ్లు 100% ఆక్యుపెన్సీతో స్థిరత్వంగా ఉన్నాయి. ఈ ఆక్యుపెన్సీని 143%గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకుల టీచర్స్ యొక్క నియామకానికి సంబంధించిన 1:2 జాబితా అనేది వెల్లడి చేయడానికి కసరత్తులు ఏర్పాటు చేశాయి. న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. తుది నియామకాలను 3 నెలల్లోనే చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బసవతారకము క్యాన్సర్ ఆసుపత్రిలో తెలుగు రాష్ట్రాలలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన కార్ టీ సెల్ థెరపీ అనేది బసవతారకంలో ఇండియో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పరిశోధనా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా మూలకణ మార్పిడి చికిత్సకు సహాయ గ్రూప్ కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అధునాతన థెరపీని తొలిసారిగా 60 ఏళ్ల రోగికి వైద్యులు విజయవంతంగా చేయడం అభినందనీయమంటూ తెలిపారు. చెమటతోని షుగర్ పరీక్ష చేయవచ్చంటూ దీన్ని చిన్నారుల్లో మధుమేహాన్ని కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తాన్ని తీస్తున్నప్పుడు నొప్పి భరించలేకపోతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ఊసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్ను నిర్ధారించడానికి ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్నారు. దీనితో రక్తం అవసరం లేకుండా చెమట నుంచి పరీక్షించి నిమిషంలోనే మధుమేహాన్ని లెక్కించవచ్చంటూ తెలిపారు. డిసెంబర్ నెలల్లో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 14%, ఆంధ్రప్రదేశ్ 11% వృద్ధి నమోదు చేసుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 3,545 కోట్లు, తెలంగాణ రాష్ట్రం 4,753 కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ దీనిపైన ఒక ఉత్తర్వులు జారీ చేసింది. మార్గరెట్ వృద్ధి రేటు డిసెంబర్లో 13% నమోదు కాగా తెలంగాణలో 1% కంటే ఎక్కువ, ఏపీలో 2% తక్కువ వృద్ధి రేటు సాధించాయి. హైదరాబాదులోని నాంపల్లి గ్రౌండ్లో ప్రతి సంవత్సరము నుమాయిష్ అనేది నిర్వహిస్తారు. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈసారి నిర్వహించేది నుమాయిష్ 83వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్ అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ రాష్ట్రానికి గర్వకారణమంటూ ఉస్మానియా గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 8 దశాబ్దాలుగా విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారంటూ ఐటీ శాఖ మంత్రి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్లలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు 50 ఓవర్ల ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. సొంత మైదానంలో చివరి టెస్ట్ ఆడేందుకు సిద్ధమవుతున్న అతను ఇప్పుడు అనూహ్యంగా వన్డేలకు గుడ్ బై చెప్పేశారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తెలుగు టైటాన్స్ భారీ ఓటమితో మొదలెట్టింది. తెలుగు టైటాన్స్ 18-54 తేడాతో పునేరి పల్టన్ చేతిలో పరాజయం పాలైంది. ఇక మరో మ్యాచ్లో పాట్నా పైరేట్స్ 48-41 స్కోరుతో యూపీ యోధాస్ను ఓడించింది. ఇవి జనవరి 1, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.